రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి రాజధానిలో సెక్షన్ 8 పై పెద్ద రగడే జరిగింది. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో మళ్లీ అదే అంశం తెరపైకి వచ్చింది. అప్పట్లో సెక్షన్ 8 ని వ్యతిరేకించిన పార్టీలే ఇప్పుడు కావాలంటున్నాయి. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పాత బస్తీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షబ్బీర్ అలీ, ఉత్తమ్ కుమార్ పై ఎంఐఎం దాడులతో ఈ వేడి తారాస్థాయికి చేరింది. అఖిలపక్ష నేతలు సమావేశమై ఇదే అంశంపై చర్చించారు. ఎంఐఎంపై ఈసీ, గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదులు చేశారు. అలాగే రాజధానిలో శాంతి భద్రతలు కాపాడడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, అందుకే హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అంతేకాదు దీనిపై గవర్నర్ కాదంటే రాష్ట్రపతిని కలుస్తామని స్పష్టం చేసింది. ఇంతకీ ఇప్పుడెందుకు సెక్షన్ 8 తెరపైకొచ్చింది? విభజన చట్టంలోని సెక్షన్ 8 ఇప్పుడు అవసరం పడిందా? విపక్షాలకు సెక్షన్ 8 అస్త్రంగా మారిందా? అన్ని రాజకీయ పార్టీలు, తెలుగుదేశము, వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఈ 4 పార్టీలు కూడా ఈరోజు ప్రతినిధి బృందము గవర్నర్ గారిని కలవడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్స్లో అటు ఆదంపుర, పురాణాపూల్, జంగంపేట్, అదేవిధంగా ఉప్పుగూడ ఇటువంటి ఒక ప్రాంతాలతో పాటు మన్సూరాబాద్, కుకట్పల్లి ఈ యొక్క ప్రాంతాల్లో కూడా ఈ యొక్క అధికార పార్టీలు ఇటు ఎంఐఎం వాళ్ళు అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ ఇద్దరు కూడా 144 సెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా 500 మందితోని చేతుల్లో కర్రలు పెట్టుకొని పోలీస్ స్టేషన్లో ఒక కాంగ్రెస్ అభ్యర్థిని బయటకు తీసుకువచ్చిన సందర్భంలో వారిపైన షబ్బీర్ అలీ గారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కౌన్సిల్లో మరి వారి క్యాబినెట్ ర్యాంకు హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మరి వారిపైన వారి అటాక్ చేసి వారి మీద హత్యా ప్రయత్నం చేసి అక్కడ చూస్తూ అన్న టీవీ క్లిప్పింగ్ చూసాము ఏ విధంగా వారు చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ ఒక తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద అటాక్ చేసి వారిపైన దాడి చేసి రామ్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యే కార్ని కూడా ధ్వంసం చేసినటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా చూడటం జరిగింది. ప్రజాప్రతినిధుల మీద దాడి చేశారో వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు 307 పెట్టాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా అక్బరుద్దీన్ మీద SC/ST యాక్ట్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని చెప్పి కూడా మీ గవర్నర్ గారి దగ్గర అన్ని ప్రతిపక్ష పార్టీలందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. పోలీస్ పర్మిషన్తో పోయినటువంటి మా వాళ్ళని అకారణంగా యథేచ్ఛగా ఒక సినిమా టైప్ సీన్లో 50-60 మోటార్ సైకిల్తో వచ్చి చేసిన దాడి మొత్తం మీ ఛానల్స్లో అందరూ చూశారు, అందరు లైవ్ ఉంది. అదే ఎలక్షన్ కమిషన్ చెప్పినాం, అదే కాన్స్టిట్యూషన్ రిప్రజెంటేటివ్ అయిన గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. ఎంఐఎం అంటే గతంలో కానీ ఇప్పుడు కానీ అంటే లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయాల్సిన పోలీసు, నాకు తెలిసిన లాంగ్వేజ్ నేను అనుకునేది గతంలో ఏసీపీలను తిట్టారు, డీజీపీ మీద వ్యాఖ్యలు చేశారు, అనేక రకాలుగా చట్టాన్ని చేతిలో తీసుకున్నారు. వాళ్ళకంటే వీళ్లతో మంచిగుంటే లా అండ్ ఆర్డర్ బాగుంటుంది అని పోలీస్ లాంగ్వేజ్ అని మేము అడుగు అంటే పోలీసు వ్యవస్థ ఆ రకంగా ఉందనుకోవాలా అనేది గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. అదేవిధంగా ఎన్నికల కమిషన్ దృష్టికి స్వేచ్ఛగా శాంతియుతంగా షాడో పార్టీస్ పెట్టి సెన్సిటివ్ ఏరియాస్లో ఫోర్సెస్ పెట్టి ఎలక్షన్ జరుపుతామని మీరు చెప్పారు మా రిప్రజెంటేషన్ మీద. ఇది స్వేచ్ఛ శాంతియుతమా? బీజేపీ క్యాండిడేట్లను కొట్టారు, టీడీపీ క్యాండిడేట్లను కొట్టారు, ఎంబీటీ క్యాండిడేట్లను కొట్టారు, చివరికి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఇంట్లో దూరి కూడా కొట్టినటువంటి సంఘటనలు కూడా మన ప్రభుత్వంలో, ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో క్యాపిటల్ సిటీలో జరిగింది. ఇవాళ ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. అంటే ఒక టీఆర్ఎస్ ఎంఐఎం మినహా అన్ని పక్షాలు ఏకమయ్యాయి. ఎందుకు తెలంగాణలో అన్ని పక్షాలు ఏకమవుతున్నాయి? మనకు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో చూసాం. రుణమాఫీ పథకాన్ని మీరు 1 టైం వేవర్గా ఉండాలి, ఒకేసారి మొత్తం రుణాన్ని మాఫీ చేయాలనే విషయంలో ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఇవాళ ప్రతిపక్షాలు మరోసారి ఏకమయ్యాయి. ఎందుకు ఏకమయ్యాయంటే అధికారంలో ఉన్న వారి బాధితులుగా అన్ని పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీల నుంచి నాయకుల్ని టీఆర్ఎస్లోకి ఆకర్షిస్తున్నారు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలను దెబ్బకొడుతున్నారు, ఆ పార్టీలను విచ్ఛిన్నం చేసి ఆ పార్టీల నుంచి నాయకుల్ని అధికార పార్టీ లాగేసుకుంటారు. అందువల్ల ఒక రకంగా సబ్వర్షన్ ఆఫ్ ద పొలిటికల్ సిస్టమ్, మొత్తం రాజకీయ వ్యవస్థని చిన్నాభిన్నమయ్యేటువంటి వాతావరణం తెలంగాణలో కనబడుతుంది.
బహుశా భారతదేశ చరిత్రలోని ఎక్కడా కనీవిని ఎరగని రీతిలో ఒక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీ నాయకత్వంలో ఉన్న మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. బహిరంగంగా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉల్లంఘించబడుతుంటే కూడా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి తెలంగాణలో నెలకొంది. ఈ రాజకీయ సంస్కృతిని తెలంగాణ రాష్ట్రం కోరుకోలేదు. తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రజలు పోరాడింది అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు టీఆర్ఎస్లో చేరి తెలంగాణను ఉద్ధరించమని కాదు. తెలంగాణలో ఒక నూతన రాజకీయ సంస్కృతిని తెలంగాణ బిడ్డలు కోరుకున్నారు, తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. కానీ ఇవాళ నూతన రాజకీయ సంస్కృతి కాదు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు వచ్చి టీఆర్ఎస్లో చేరి పునీతం కావడం, అక్కడ ఎన్ని పాపాలు చేసినా అక్కడుంటే పాపి, మా దగ్గర ఉంటే పుణ్యాత్ముడవుతాడు అనే రీతిలో అధికార పార్టీ వ్యవహరించడం, ఒక రకంగా ప్రతిపక్షాలను బుల్డోజ్ చేయడం, ప్రతిపక్షాలని వేటాడడం, అంటే ప్రతిపక్షాలు ఇబ్బందిని పెట్టడం కాదు, వెంబడించి వేటాడడం అనేది తెలంగాణలో జరుగుతుంది. ఈ రాజకీయ వేట ఒక వ్యతిరేకంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలని ఏకమవుతున్నాయి. ఈ ప్రతిపక్షాలని ఏకమై ఎక్కడో కానీ రాజకీయ వేటను కనుక మనం ఆపలేకపోతే అసలు ప్రతిపక్షాల ఉనికి తెలంగాణలో ప్రమాదం పడుతుందనేది ఆందోళన. ఇక టీఆర్ఎస్కు ఉన్న అవసరాన్ని ఉపయోగించుకొని టీఆర్ఎస్ మద్దతుతో ఇవాళ పాత బస్తీలో, పాత నగరంలో ఎంఐఎం చెలరేగిన తీరు చూస్తే మనకు అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై దాడి, ఉప ముఖ్యమంత్రిపై దాడి, అంటే ఎవరిని మేము వదలం అనేటువంటి స్థాయిలో ఎంఐఎం పాత బస్తీలో వ్యవహరిస్తోంది. మరి ఇది వ్యవహరించినప్పుడు ప్రతిపక్షాలు ఏం చేయాలి? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ పైన 3 ఏళ్ల నుంచి కేసు నిర్మల్లో నిజామాబాద్లో బహిరంగంగా హేట్ స్పీచ్లు ఇచ్చి ఒక మతభావాల్ని అవమానించే రీతిలో, ఒక ప్రతస్థుల మనోభావాల్ని దెబ్బతీసే రీతిలో మాట్లాడినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చేసింది ఏమీ లేదు, ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేసినట్లేదు. మరి అలాంటప్పుడు ఇక చెలరేగిపోకపోతే ఏం చేస్తారు? పాత బస్తీలో ఎంపీల, ఎమ్మెల్యేల సమక్షంగా వాళ్ళే ప్రత్యక్షంగా దిగి ఇవాళ ప్రతిపక్షాలపైన దాడులు చేసే స్థాయికి తీసుకొచ్చినప్పుడు సహజంగానే ప్రతిపక్షాలు అడిగేది ఈ శాంతి భద్రతలు ఎవరు కాపాడాలి? ఎందుకంటే ఈ దాడులకు పాల్పడుతున్న పార్టీ అధికార పార్టీకి మిత్రపక్షం. మాకు మిత్రపక్షమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. మరి ఆ మిత్రపక్షం అండ చూసుకొని చెలరేగిపోతుంటే మరి హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల పరిస్థితి ఏంటి అనే ఒక మౌలిక ప్రశ్న ఇవాళ ఐక్యంగా ప్రతిపక్షాలు వేస్తాయి. అందువల్ల ఈ ప్రతిపక్షాలన్నీ కలిసి సెక్షన్ 8ను అమలు చేయమని గవర్నర్ దగ్గరికి వెళ్ళి, నార్మల్గానే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అధినేత గవర్నరే, ముఖ్యమంత్రి రాజకీయంగా అధినేత అయినా రాజ్యాంగ రీత్యా హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నర్ అవుతారు. అందువల్ల ఎక్కడైనా గవర్నర్ని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం సహజం. కానీ తెలంగాణకు వచ్చే వరకు ప్రత్యేక పరిస్థితిలో ఉంది. గవర్నర్ అనేది కేవలం ఒక టిటులార్ హెడ్, అంటే ఒక పేరుకు మాత్రమే ఒక గౌరవప్రదమైనటువంటి హెడ్డే కాదు, ఆయనకు కొన్ని అధికారాలు, ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి. ఏంటా ప్రత్యేకమైన అధికారాలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో, ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్లో సెక్షన్ 8 ప్రకారము శాంతి భద్రతల విషయంలో హైదరాబాద్ నగరం ఉమ్మడి రాజధాని కనుక ఈ ఉమ్మడి రాజధానిలో నివసిస్తున్న ప్రజల ఒక రక్షణ కల్పించే విషయంలో, శాంతి భద్రతల విషయంలో గవర్నర్కు కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చారు. ఏమిటా ప్రత్యేక అధికారాలంటే, శాంతి భద్రతల సమస్య వచ్చినప్పుడు రాష్ట్ర గవర్నర్ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సలహా మేరకు వ్యవహరిస్తారు. అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి వ్యవహరించమని ఎక్కడా లేదు, అది కూడా మనం స్పష్టంగా చెప్పాలి. కానీ ఒకవేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సలహా నచ్చలేదు అనుకోండి గవర్నర్ వేరే సందర్భాల్లో అయితే ఏమీ చేయలేడు. కానీ ఇక్కడైతే గవర్నర్ నేరుగా చర్యలు తీసుకునే హక్కు సెక్షన్ 8 కల్పిస్తుంది. అందువల్ల రాష్ట్ర మంత్రివర్గ సలహా మేరకే, సంప్రదింపుల మేరకే ఆయన పనిచేయాలి. కానీ ఒక ప్రత్యేకంగా ఆయన సొంతగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే సెక్షన్ 8 అందుకు వీలు కల్పిస్తోంది. అందుకే ఇవాళ ప్రతిపక్షాలన్నీ కలిసి గవర్నర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు సెక్షన్ 8 ప్రకారం ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి, ఇది హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కనుక కొన్ని ప్రత్యేక కారణాల రీత్యా నీకు ప్రత్యేక అధికారాలు ఇచ్చారు, ఈ ప్రత్యేక అధికారాలు ఉపయోగించుకోండి. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ మిత్రపక్షమే మాపై దాడులు చేస్తుంది, అధికార పార్టీ మాపై కక్ష కడుతోంది, మమ్మల్ని ఏం చేయమంటారని గవర్నర్ అడిగారు. ఖచ్చితంగా గవర్నర్ జోక్యం చేసుకోవాల్సింది. పార్టీలు ఫిరాయించినా, బహిరంగంగా ఒక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా, బహిరంగంగా ప్రతిపక్షం అన్నా కాదు ఎవరినైనా దాడి చేస్తాం, ఆఖరికి మా మిత్రపక్షమైన అధికార పార్టీ కూడా దాడి చేస్తాం,
అనే రీతిలో రాజకీయాలు మారినప్పుడు జోక్యం చేసుకోవాల్సిన గవర్నర్ జోక్యం చేసుకోకుండా నేను కాలక్షేపం చేస్తా అంటే అది గవర్నర్ వ్యవస్థకే తలవంపు అవుతుంది. అందువల్ల గవర్నర్ ఖచ్చితంగా తనకు రాజ్యాంగము చట్టము ఇచ్చిన అధికారాల మేరకు తాను తీసుకోవాల్సిన చర్యలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి.